ఎన్టీఏ రీసెంట్ డేస్‌లో ఎన్టీఏ లోపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తుంటే షాక్ మీద షాక్ తగులుతుందండి. ఎందుకంటే ఒకరో ఇద్దరో పిల్లలు సఫర్ అవ్వట్లేదు. లక్షలాది మంది పిల్లలైతే సఫర్ అవుతున్నారు. మొన్న నీట్ గురించి ఇంకా మనం మర్చిపోలేదు. నీట్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. సో నీట్‌కి 23,00,000 మంది విద్యార్థులు సఫర్ అయితే ఇప్పుడు మళ్ళీ జూన్ 21న ఎగ్జామ్ జరుగుతుంది వాళ్ళకి. అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కాబట్టి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఇంకా సీబీఎస్ఈ ఎగ్జామ్ 12థ్ స్టాండర్డ్ పిల్లల యొక్క పేపర్స్ తారుమారవ్వడం, బుక్లెట్స్ మారిపోవడం. సో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సుమారుగా 17,00,000 మంది అయితే ఇంపాక్ట్ చెందారు. సో ఇది మర్చిపోకముందే సీఈటీ ఎగ్జామ్‌లో సిస్టమ్ ఫెయిల్యూర్. మనకేంటంటే చాలామంది ఎగ్జామ్ రాయకుండానే సో మళ్ళీ లాగిన్సే అవ్వలేదు. అలా ఇంచుమించు ఒక 5,000 మంది అయితే పిల్లలు ఇబ్బంది పడ్డారు సీఈటీ ఎగ్జామ్‌లో. వాళ్ళందరికీ మళ్ళీ రీకండక్ట్ చేస్తామన్నారు. డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఇవన్నీ జరుగుతూనే ఉండగానే ఇవి మర్చిపోకముందే మళ్ళీ ఇంకొక బాంబు. ఇంకా జేఈని కూడా ఎవరు టచ్ చేయలేదనుకున్నారు పాపం. జేఈఈ కూడా వదలలేదండి. ఎన్టీఏ ఫాల్స్‌లో జేఈఈ కూడా చేరింది. జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ అయినాయి. జోసా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. మనకి జూన్ 2 నుంచి 24 వరకు జోసా కౌన్సిలింగ్‌లో పిల్లలందరూ హడావిడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోసా అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఏవైతే రిలీజ్ అయినాయో అందులో ఉన్న పిల్లల డేటా అనేది బయటకు వచ్చేసింది. డేటా అంటే ఈ రోజుల్లో అదే మన అసెట్. సో అది బయటికి రావడం ఏంటి? ఐఐటి రూర్కి కూడా దీన్ని అంగీకరించిందండి. ఎందుకంటే ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేశారు. సో ఎన్ఐటి ఖాతాలో 1 కాదు 2 కాదు తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు యాడ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ఐటి యొక్క క్రెడిబిలిటీని ఎలా తప్పులు ఇంక్రీజ్ చేస్తున్నాయని చెప్పాలి. సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా స్టార్ట్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా స్పందిస్తారో. సో ఐఐటి అడ్వాన్స్డ్ పేపర్ లీక్ అయింది కదా, దీనికి సంబంధించి బ్రీఫ్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సిబిఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల అస్తవ్యస్త సమస్య నుంచి విద్యార్థులు బయటపడక ముందే మరో పరీక్ష నిర్వహణ వైఫల్యం వెలుగు చూసింది. తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలకు సంబంధించి నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. గత వారం ప్రకటించిన ఈ ఫలితాలకు సంబంధించి లక్షలాది మంది విద్యార్థుల రికార్డుల డేటా ఆన్లైన్లో లీక్ అయింది. అభ్యర్థుల రికార్డులు, అడ్మిట్ కార్డుల సమాచారం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బహిర్గతమైంది. అభ్యర్థుల సమాచారం లీక్ అయిన విషయాన్ని ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ నిర్వహించిన ఐఐటి రూర్కీ అంగీకరించింది. క్లౌడ్ స్టోరేజ్ తప్పుడు కాన్ఫిగరేషన్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని వివరించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలకు సంబంధించి పబ్లిక్ క్లౌడ్ స్టోరేజీ యాక్సెస్ లేకుండానే తాత్కాలిక యాక్సెస్ను అనుమతిస్తున్నట్టు ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఎక్స్ ద్వారా ఐఐటి దృష్టికి తీసుకువచ్చారు. దీని ద్వారా 179,600 మంది అభ్యర్థుల ఫలితాలు, రికార్డులు, 187,000 అడ్మిట్ కార్డులు, పీడిఎఫ్లు బహిరంగంగా యాక్సెస్ అవుతున్నాయని తెలిపారు. దీని ద్వారా అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్లతో పాటు వారి సబ్జెక్టుల వారి మార్కులు, ర్యాంకులు అంతా బట్టబయలైందని ఆయన తెలిపారు. అయితే బహిర్గతమైన ఈ డేటా రీడ్ ఓన్లీ రూపంలో ఉన్నందున వాటిని ఎవరూ మార్పు చేయలేరని ఐఐటి రూర్కీ తెలిపింది.